తెలంగాణ మన దేశంలోనే ఎక్కువ వరి పండించే రాష్ట్రాల్లో ఒకటి. అది మనందరం గర్వించబడాల్సిన విషయమే. కానీ మనం వరి మాత్రమే ఎందుకు పండిస్తున్నాం? పండ్లు, కూరగాయలు ఎక్కువ ఎందుకు పండించట్లేదు? ఇది ఎప్పుడైనా ఆలోచించిరా? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. నీళ్ళ లభ్యత పెరిగింది కాబట్టి, గవర్నమెంట్ కొంటుంది కాబట్టి, అట్లే మరీ ముఖ్యంగా కోతులు ఎక్కువైనాయి కాబట్టి. ఎస్, నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. గత 10 నుంచి 15 సంవత్సరాల్లో వరి దిగుబడి ఎంత పెరిగిందో కోతుల బెడద కూడా అంతే పెరిగింది. ఈ విషయం మీరు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రైతులను అడగండి. కూరగాయలు పెట్టినా, పండ్లు పండించిన, మక్కలేసిన కోతులు తింటే ఇంకేమేయాలి అంటారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, మన తెలంగాణ రైతులు వరి ఎక్కువ పండిస్తారు అని గర్వంగా చెప్పి క్రెడిట్ తీసుకునే ముందు ఈ కోతుల బెడద ఎట్లా తగ్గించాలో ఆలోచించడం మంచిది. లేకపోతే ముందు ముందు తెలంగాణలో వరి మాత్రమే పండిస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. మీరేమంటారు? అది మంచికేనా?